ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి పండుగ రాబోతోంది. ఈ పర్వదినం రోజున స్నానం చేసే నీటిలో వృశ్చిక రాశి వారు ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేయండి చాలు. జన్మజన్మల పాపాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది. మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయాలి, అలాగే శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే శ్రీరామనవమి అంటే కనుక మనకి గుర్తుకు వచ్చేది శ్రీరాముల వారి కళ్యాణం. ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి వాడ కూడా రాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకొని పండగ ఇది. రామాలయం లేని ఊరు ఉండదు అంటారు. ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంటుంది. రామాలయం లేని ఊరికి వెళ్ళొద్దని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే రామాలయం లేని ఊరు సంతోషంగా ఉండదు, అక్కడ సుఖ సంతోషాలు ఉండవని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రామచంద్రుని ఆశీస్సులతో అంతా శుభమే జరుగుతుంది. దశరథ రాముడు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో మిట్ట మధ్యాహ్నం త్రేతాయుగంలో జన్మించారని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు 7వ అవతారం. ఒకే బాణం ఒకే భార్య అనేది శ్రీరాముడి సుగుణం. శ్రీరాముడి బాణానికి ఒక శక్తి ఉంటుంది. నవమి తిథి చాలా ప్రత్యేకమైనది. శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ కూడా నవమి రోజునే జరిగాయి. నవ అంటే 9. సాధారణంగా సామాన్యులు నవమి అంటే భయపడతారు. కానీ రామచంద్రమూర్తికి సంబంధించిన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా నవమి తిథి రోజునే జరిగాయి. శ్రీ మహావిష్ణువు 7వ అవతారం శ్రీరాముడని భావిస్తారు. బిలాస్పూర్ ప్రసిద్ధ పండిట్ కృష్ణకుమారి ద్వివేది ప్రకారం శ్రీరామనవమి నాడు అనేక శుభకార్యాలు జరిగాయి. ఈసారి శ్రీరామనవమి చాలా ప్రత్యేకమైనది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎంతో విశేషంగా భావించి అనేక రకాల యోగాలు కూడా నవమి రోజున ఏర్పడబోతున్నాయి. అందుచేత ఈ శ్రీరామనవమి పండుగ మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. హిందువులు ఎంతో ముఖ్యంగా జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి పండుగ ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు గురువారం నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఇది కూడా నవమి రోజునే. అంతేకాకుండా ఈ రోజునే శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. శ్రీరాముడు రావణుడు సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పెళ్లి కాని పిల్లలకు వివాహంలో ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా సీతారాముల వారి కళ్యాణంలోని అక్షంతలను తలపైన వేసుకుంటే త్వరగా వివాహం జరుగుతుంది. 2024లో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ముందుగా నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం. ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం 4:21 ప్రారంభమై ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సాయంత్రం 5:25 వరకు ఉంటుంది. కావున ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి. పూజ చేసుకోవలసిన శుభ సమయాలు ఏప్రిల్ 17వ తేదీ బుధవారం ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:43 లోపు పూజ చేసుకోవాలి. ఈ రోజున స్వామివారికి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే తులసి మాలను సమర్పించండి. ఈ రోజున రామాలయాన్ని దర్శించుకుని దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేయించి అలాగే శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారాముల వారి కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే
అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతాన్ని కూడా ఆచరిస్తే చాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు పూజ చేసే సమయంలో శ్రీరామ అష్టోత్రాన్ని, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణము మొదలైన స్తోత్రాలతో శ్రీరాముణ్ణి పూజించుకోవాలి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా పానకం, వడపప్పు, చలిమిడి, అలాగే కమలాకాయలు, అరటిపళ్ళు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజంతా కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి ఇలా అని పండితులు వివరిస్తున్నారు. అలాగే ఇవి చదువుకోవడం రానివారు శ్రీరామనామ జపాన్ని నిరంతరం నవమి రోజున చేసుకోవడం వల్ల పూజ చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు వివరిస్తున్నారు. శ్రీరామ నవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో ఆ రోజే అన్ని ప్రాంతాల వారు కూడా కళ్యాణం నిర్వహిస్తారు. ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి రోజున మీరు కనుక స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. శ్రీరాముని కటాక్షం మీకు కలుగుతుంది. అంతేకాకుండా చేసిన పాపాలన్నీ కూడా పోయి అప్పుడు నుంచి కూడా మీ జీవితంలో అంతా కూడా మార్పు అనేది చూస్తారు. అంతేకాదు మీ ఆదాయం పెరుగుతుంది, మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కాబట్టి శ్రీరామ నవమి రోజున స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా మీరు పసుపు వేసుకొని స్నానం చేయాలి. అలాగే ఒక తులసి దళాన్ని వేసుకొని స్నానం చేస్తే మీకు సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీరామచంద్రుల వారి అనుగ్రహం కలుగుతుంది. రామచంద్రుల వారికి పసుపు రంగు అంటే చాలా ప్రీతికరమైనదిట. అందుకే నీళ్ళల్లో పసుపు వేసుకుంటే అనేక రకాల వ్యాధుల నుంచి కూడా నివారిస్తుంది. అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరం. తులసి దళం అలాగే పసుపు నీళ్లలో కలుపుకొని మీరు కనుక శ్రీరామ నవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తే చాలు మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబం అంతా కూడా సుఖశాంతులతో ఉంటుంది. ఇక వైవాహిక జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి. సంతానం విషయంలో మీరు బాధపడుతున్న సమస్యలు కూడా దూరమైపోతాయి. శ్రీరామ నవమి రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి. పూజా మందిరం, ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేయాలి. పూజా మందిరం అలాగే గడపకి పసుపు, కుంకుమ అలాగే రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలో దేవుడి పటాలకు గంధం, కుంకుమ అలంకరించి సిద్ధంగా ఉంచుకోవాలి. శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం చిత్రపటాన్ని మీరు పూజా మందిరంలో ఉంచి గంధం, కుంకుమతో బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకి ముందు శ్రీరామ అష్టోత్రం కానీ, శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రనామం, శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి. కానీ ఇంకా కూడా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయాన్ని పారాయణ చేయాలి. ఇలా చేయటం ద్వారా సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. అలాగే శ్రీరాముల వారికి 2 దీపారాధనలు, 5 ఒత్తులు ఉపయోగించి చెయ్యాలి. పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసిమాలను ధరించాలి. పూజ పూర్తయిన తర్వాత ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేసినా లేకపోతే శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంలో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా కూడా శుభ ఫలితాలు మీకు చేకూరుతాయని వేద పండితులు చెప్తున్నారు. సో చూసారు కదండి, శ్రీరామ నవమి ఎప్పుడు వచ్చింది, నవమి ప్రత్యేకత ఏంటి, అలాగే శ్రీరామ నవమి రోజున స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించటంతో పాటు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.